వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై 50% డిస్కౌంట్ ఆఫర్స్. 5,000 రూపాయల ఏపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. 6,000 రూపాయల టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 3,000 రూపాయలు మాత్రమే. 4,200 రూపాయల ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఇప్పుడు 2,200 రూపాయలు మాత్రమే. 4,999 రూపాయల టీఎస్ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. ఇండివిజువల్ కోర్సులపై కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ కలవు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 25 నుండి సెప్టెంబర్ 29 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే హరీష్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అనే అంశంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అనే అంశం అంటున్నాను. దేనికి సంబంధించి అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇటీవల ఏర్పాటై వార్తలు నిలిచింది. ఆ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏ రాష్ట్రంలో? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాజా అనే ఒక గ్రామం పేరు గుర్తుంచుకోండి, కాజా విలేజ్. ఇటీవల వార్తలు నిలిచిన కాజా గ్రామం, ఒక ప్రత్యేకతతో వార్తలు నిలిచిన కాజా విలేజ్ ఏ రాష్ట్రంలో ఉందంటే హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లాహౌల్ అండ్ స్పిటి అనే ఒక జిల్లా ఉంది. ఆ జిల్లాలోని ఒక గ్రామము కాజా విలేజ్. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఎత్తు ఎంత అంటే సముద్ర మట్టానికి 500 ఫీట్స్ ఎత్తులో, 500 ఫీట్స్ ఎత్తులో హై ఆల్టిట్యూడ్ ప్రాంతం అని చెప్పొచ్చు. మనం ఎందుకు మరి ఇంత ఎత్తైన ప్రాంతంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత, అవసరం ఏమొచ్చిందని చెప్పేసి చాలా మంది సందేహిస్తూ ఉంటారు. ఇక్కడ అవసరం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి మనకు ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి అంటే ఏంటి? కన్వెన్షనల్ గా మనం వాడే వాహనాలు ఏవైతే ఉంటాయో, మనం పెట్రోల్, డీజిల్ వాహనాలు వాడుతూ ఉంటాం, వాటి ద్వారా కాలుష్య సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. ఇలాంటి పర్యావరణ కాలుష్య సమస్యలకు అంతం పలకాలని చెప్పేసి ప్రస్తుతం భారత ప్రభుత్వం మరి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రోత్సహిస్తున్నాయి. ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అత్యంత ఎత్తైన ప్రాంతంలో, హై ఆల్టిట్యూడ్ ప్రాంతంలో కూడా మేము ప్రోత్సహిస్తామని చెప్తూ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ద్వారా పర్యావరణ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అంతమొందిస్తామని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం కాదు. ఎలక్ట్రిక్ వెహికల్ ని పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఏర్పాటైనాయో ఆ ప్రాంతంలో అత్యంత ఎత్తైన ప్రాంతం అని గుర్తుంచుకోండి. ఇది మాత్రమే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం అని ఇక్కడ చెప్పట్లేదు. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ కనుక గమనిస్తే అందులో అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ అని గుర్తుంచుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఫేమ్ 2.0 గైడ్లైన్స్ ని కూడా తీసుకొచ్చింది. ఫేమ్ అనే ఒక పదం కనిపించింది, ఫేమ్ అనే ఒక అక్రోనిమ్ కనిపించింది. అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ గమనించండి. ఫేమ్ అంటే ఏంటంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఫేమ్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రోత్సహించడం అన్నట్టు. సో దీని యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. వీటితో పాటు ఇలాంటి ప్రోగ్రామ్స్ తో పాటు ఇటీవల భారత ప్రభుత్వము చాలా ప్రోత్సాహకాలను కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రకటిస్తోంది. ఎగ్జాంపుల్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగదారులు ఎవరైతే ఉంటారో, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొనుగోలు చేసే వారు ఎవరైతే ఉంటారో, 2 వీలర్స్ కైనా 4 వీలర్స్ కైనా వారికి ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. దీంతో పాటు ఇటీవల చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం,
భారతదేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఇటీవల కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ అనే ఒక ప్రాంతంగా వార్తలు ఇచ్చిన ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్ రాష్ట్రం. గుజరాత్ రాష్ట్రంలోని కెవాడియా అనే ఒక ప్రాంతం ఉంది కదా, చాలా ప్రత్యేకం, ప్రపంచంలోనే ఒక సూపర్లేటివ్. దీనికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఒక విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఐక్యతా విగ్రహం అంటాం. ఎవరికి సంబంధించింది? మహనీయుడు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడ ఉంది? మనకు ఈ ఐక్యతా విగ్రహం అనేది కెవాడియా ప్రాంతంలో ఉంది. ఈ కెవాడియా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మాత్రమే అలో చేయడం జరుగుతుంది. అందువల్ల ఆ ప్రాంతాన్ని, కెవాడియా ప్రాంతాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ రీజన్ గా గుర్తించడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటిది. అలా ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ హైవే కూడా వార్తలు నిలిచింది. ఢిల్లీ టు చండీగఢ్ హైవే ఏదైతే ఉంటుందో అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ హైవే అంటేనేమో ఢిల్లీ, చండీగఢ్. అండ్ ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఇటీవల ఇన్నోవేషన్స్ ఏవైతే వార్తలు ఇస్తున్నాయి, ఇన్నోవేషన్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ లాస్ట్ 2 days బ్యాక్ మీకు ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ, పూణే కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్ ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్స్ ని తయారు చేస్తూ వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. మరియు దీంతో పాటు భారతదేశంలో ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అనే అంశంతో చాలా విషయాలు మనం చర్చించుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ లడఖ్ కి సంబంధించి ఉమ్లింగ్లా పాస్ వార్తలు నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మించబడిన ఒక రహదారి, అతి పొడవైన రహదారి. అండ్ దాంతో పాటు ఇటీవల అటల్ టన్నెల్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచాయి. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా లింక్ చేస్తూ చదవండి. సూపర్లేటివ్స్ ఏవైతే వార్తలు నిలుస్తున్నాయి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, అతి పెద్ద, ప్రపంచంలోనే మొట్టమొదటి, ప్రపంచంలో ఏకైక, ఇలాంటి అంశాలను చాలా వరకు మనం డిస్కస్ చేస్తున్నాం. వాటన్నిటిని లింక్ చేస్తూ చదవండి. ఖచ్చితంగా వాటి నుండి ఒక ప్రశ్న అడుగుతారు కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక ర్యాంకింగ్, ఒక నివేదిక వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే స్టార్టప్లకి సంబంధించి. స్టార్టప్లు అంటే ఏంటి? అంకుర పరిశ్రమలు. సో మన యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో, ఆలోచనలు అంటే ఏంటి? మనకు చాలా ఇన్నోవేషన్స్ మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. మన ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చేసి ప్రస్తుతం స్టార్టప్లు అనేవి ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు మనం చూస్తూ ఉంటున్నాం. మన భారతదేశంలో కూడా స్టార్టప్లని ప్రోత్సహిస్తుంది భారత ప్రభుత్వం. ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రం కనుక తీసుకుంటే టీ హబ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. స్టార్టప్ అంకుర పరిశ్రమలకు ప్రోత్సహించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఇలాంటివి ఏవైతే ఉంటాయో భారతదేశంలో కానివ్వండి చాలా వరకు కూడా స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నాయి. అలాంటి స్టార్టప్లకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచంలోని చాలా సిటీస్ని పరిగణలోకి తీసుకొని ఒక ర్యాంకింగ్ని విడుదల చేస్తూ ఒక నివేదిక వార్తలు నిలిచింది. ఆ నివేదిక పేరు ఏంటంటే ద గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్. ద గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా, స్టార్టప్ అంటే అంకుర పరిశ్రమకు సంబంధించిన ఎకోసిస్టమ్ ఏ రకంగా ఉందని చెప్తూ ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. మరి ఈ నివేదికను ఏ సంస్థ విడుదల చేస్తూ వార్తలు ఇస్తుందంటే ఇక్కడ సంస్థ పేరు గుర్తుంచుకోండి, స్టార్టప్ జీనోమ్ అనే ఒక సంస్థ. ఈ సంస్థ పేరు చాలా ఇంపార్టెంట్, స్టార్టప్ జీనోమ్. సో ఇటీవల వార్తలు నిలిచిన స్టార్టప్ జీనోమ్ అనే ఒక సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే శాన్ ఫ్రాన్సిస్కో ఎక్కడ ఉంది? యుఎస్ఏలో ఉంది. సో ఈ సంస్థ వారు ఒక నివేదికను విడుదల చేశారు. ప్రపంచంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ అద్భుతంగా ఉన్న సిటీస్ ఏంటి అని చెప్పేసి. అందులో టాప్ ప్లేస్ లో నిలిచిన సిటీస్ వరకు చూస్తే మనం ఫస్ట్ వచ్చేసి సిలికాన్ సిటీ అనగానే ఏం గుర్తుకు రావాలి మనకు? యుఎస్ఏ, అమెరికాకి సంబంధించి సాఫ్ట్వేర్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ పరిశ్రమ చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం అన్నట్టు సిలికాన్ సిటీ. అలాంటి సిలికాన్ సిటీ అనేది మన భారతదేశంలో కూడా పదాన్ని వాడతాం. సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అనగానే బెంగళూరు మనకి బెంగళూరుకి సంబంధించి ఐటీ హబ్ అన్నట్టు అది. సో ఐటీ హబ్ ఎక్కడున్నా కూడా వాటిని సిలికాన్ అనే పేరుతో కంపేర్ చేస్తూ ఉంటాం. సిలికాన్ సిటీ అనేది మేజర్ ఎక్కడ మనకి? యుఎస్ఏ. అలాంటి సిలికాన్ సిటీని మన భారతదేశంలో ఏ సిటీతో కంపేర్ చేస్తామో? మనం బెంగళూరుని సిలికాన్ సిటీతో కంపేర్ చేస్తాం అన్నట్టు. సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అది బెంగళూరు. సో ఇక్కడ సిలికాన్ సిటీ అనేది ఈ నివేదికలో ఫస్ట్ ప్లేస్, ఈ ర్యాంకింగ్ లో ఫస్ట్ ప్లేస్ నిలిచింది. సిలికాన్ సిటీ ఎక్కడ ఉంది? యుఎస్ఏలో ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి న్యూయార్క్, లండన్. అండ్ థర్డ్ వచ్చేసి బీజింగ్. జస్ట్ ఇక్కడ సిలికాన్ సిటీ ప్రపంచంలో టాప్ ప్లేస్ లో నిలిచిందని గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. ఈ సెకండ్ థర్డ్ గురించి మనకు అడగారు. సో సెకండ్ లో రెండు సిటీస్ వార్తలు ఇచ్చి అవన్నీ అవసరం లేదు. జస్ట్ సిలికాన్ సిటీ అనేది ఈ నివేదికలో టాప్ ప్లేస్ లో నిలిచి వార్తలు ఇచ్చింది. మరి ఇందులో ఇంపార్టెన్స్ ఇండియాకి సంబంధించిన సిటీస్ టాప్ 50లో చోటు సంపాదించుకున్న సిటీస్ ఏవంటే ఒక రెండు మాత్రం గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసి బెంగళూరు.
సో బెంగళూరు సిటీ అనేది మనకు 23rd పొజిషన్ 23rd ప్లేస్లో ఉంది ఈ నివేదిక ఆధారంగా. అండ్ ఇంకొక సిటీ మన దేశ రాజధాని ఢిల్లీ సిటీ అనేది 36th పొజిషన్లో ఉంది. సో టాప్ 50 అనగానే ఈ రెండు మాత్రం గుర్తుంచుకోండి. అండ్ ప్రపంచంలో ఈ నివేదిక ఆధారంగా GSER 2021 రిపోర్ట్ ఆధారంగా స్టార్టప్ ఎకో సిస్టమ్ అద్భుతంగా ఉన్న ఒక సిటీ ఏది, టాప్ ప్లేస్లో నిలిచిన సిటీ ఏదంటే సిలికాన్ వ్యాలీ మనకు USA అని గుర్తుంచుకోండి. భారతదేశం సంబంధించి ఇండియాలో టాప్ మనకు బెంగళూరు. సో మొత్తం కనుక చూస్తే 23rd పొజిషన్ అండ్ ఢిల్లీ 36th పొజిషన్. సో ఇలా లింక్ చేస్తూ చదవండి. అండ్ ఇటీవల కాలంలో ఇలాంటి ర్యాంకింగ్స్ అనేవి తరచూ మనం చూస్తున్నాం. తరచూ అంటున్నాను, ఇటీవల సూచీలు వార్తలు ఇస్తున్న సూచీలు ఏవైతుంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్ డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అని చెప్పాను. డిజిటల్ టెక్నాలజీ సాంకేతికతకు సంబంధించింది. డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్లో ఇటీవల భారతదేశం 59th పొజిషన్లో ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన సూచీలు ఏవైతే ఉంటాయో ఎగ్జాంపుల్ ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అన్నారు అనుకోండి, అది 49. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల మనకు సూచీల విషయానికి వస్తే లాస్ట్ 2 days బ్యాక్ వరల్డ్ గివింగ్ ఇండెక్స్ అనే ఒక సూచి గురించి చెప్పాను. వరల్డ్ గివింగ్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం 14th, టాప్ ప్లేస్లో ఇండోనేషియా ఉందని చెప్పాను. సో ఇలాంటి సూచీలు ఏవైతే ఇటీవల వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 142nd పొజిషన్లో ఉంది భారతదేశం. ఇలాంటి సూచీలను అన్నింటిని కూడా లింకప్ చేస్తూ చదవండి. సూచీల పైన కానివ్వండి, ర్యాంకింగ్ల పైన కానివ్వండి, నివేదికల పైన కానివ్వండి, ఖచ్చితంగా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇక్కడ మాత్రం ద గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టమ్ రిపోర్ట్ భారతదేశంలోని 2 సిటీలు గుర్తుంచుకోండి. బెంగళూరు 23rd పొజిషన్ అండ్ ఢిల్లీ వచ్చేసేసి మనకు 36th పొజిషన్. టాప్ ప్లేస్లో నిలిచిన మన సిటీ అంటే మనకు సిలికాన్ వ్యాలీ. అండ్ నెక్స్ట్ ఈరోజు C295 ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మరొకసారి వార్త వచ్చింది. ఒక విమానాలు, ఈ C295 విమానాల గురించి ఆల్మోస్ట్ ఒక 15 days బ్యాక్ మీకు ప్రత్యేకంగా చెప్పాను. C295 అనగానే స్పెయిన్ దేశం గుర్తుకు రావాలి. సో స్పెయిన్ దేశం నుండి మనం కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందం అతి త్వరలో కుదుర్చుకోబోతోంది భారత ప్రభుత్వం చెప్పాను. అనుకున్నట్లుగానే నిన్నటి రోజున మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో స్పెయిన్కి సంబంధించిన ఒక సంస్థ, ఆ సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్. ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ అనే ఒక సంస్థ ఏ దేశానికి సంబంధించింది? స్పెయిన్ కి సంబంధించింది. ఏం తయారు చేస్తుంది? C295 ఎయిర్ బస్ C295 అని గుర్తుంచుకోండి మొత్తం పేరు. ఎయిర్ బస్ C295 అనే ఒక విమానాలను తయారు చేసే సంస్థ ఏంటి? ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్. ఈ సంస్థ ఏ దేశానికి సంబంధించింది? స్పెయిన్ కి సంబంధించింది. సో భారత ప్రభుత్వం స్పెయిన్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం యొక్క విలువ ఏంటంటే $2.5 బిలియన్. ఈ $2.5 బిలియన్ తో ఇంత విలువతో కూడిన 56 విమానాలను C295 విమానాలను భారతదేశం కొనుగోలు చేయబోతోంది. సో ఏ సంస్థ నుండి కొనుగోలు చేయబోతోంది? ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ అని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు భారతదేశంలో పనిచేస్తున్న ఆవ్రో విమానం పేరు గుర్తుంచుకోండి. ఆవ్రో H748. ఇదంతా అవసరం లేదు. ఆవ్రో విమానాలు ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి ఎయిర్ ఫోర్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటాం. ఎయిర్ ఫోర్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ గా పేరొందిన ఆవ్రో సిరీస్ విమానాల స్థానంలో వీటిని మనం ఆర్మీలో లేదంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేర్చుకోబోతున్నాం. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇటీవల దీనికి సంబంధించిన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఇటీవల భారత ప్రభుత్వం స్పెయిన్ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఏ విమానాలను కొనుగోలు చేయబోతున్నామంటే ఎయిర్ బస్ C295. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఒప్పందం యొక్క విలువ ఏంటంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ 20,000 crores. అదే మనకు బిలియన్ డాలర్స్ కనుక చూస్తే $2.5 బిలియన్. అలా మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి ఇటీవల విదేశాలపైన తరచూ మనం డిపెండ్ అవ్వడం జరుగుతుంది. చాలా వరకు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ స్కై స్ట్రైకర్ అని చెప్పాను. స్కై స్ట్రైకర్ అనేది ఒక మానవరహిత విమానం, ఒక డ్రోన్. స్కై స్ట్రైకర్ డ్రోన్లను ఇటీవల భారతదేశం ఏ దేశం నుండి కొనుగోలు చేస్తుంది అంటే ఇజ్రాయిల్. డ్రోన్లు అంటేనే ఇజ్రాయిల్. అండ్ ఇంకొకటి ఇజ్రాయిల్కి సంబంధించి హెరాన్ డ్రోన్ల గురించి చెప్పాను. హెరాన్ డ్రోన్లను ఎక్కడి నుండి మనం కొనుగోలు చేస్తున్నామంటే ఇజ్రాయిల్. ఎట్ ద సేమ్ టైం ఇటీవల అమెరికాకి సంబంధించి అమెరికా నుండి హర్పూన్ మిసైల్స్ ని కొనుగోలు చేస్తున్నాం. హర్పూన్ మిసైల్స్ ని ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నామంటే అమెరికా. అలాంటి అమెరికా నుండి MH-60 రోమియో హెలికాప్టర్లని దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. MH-60 రోమియో హెలికాప్టర్లను ఏ దేశం నుండి భారతదేశం కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది? అమెరికా నుండి. అండ్ అపాచీ
చినూక్. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇటీవల కాలంలో దిగుమతులు అమెరికాకి సంబంధించింది. ఎట్ ద సేమ్ టైం ఫ్రాన్స్కి సంబంధించి, సో ఫ్రాన్స్ అనగానే మనకు దసో సంస్థ నుండి రఫేల్ యుద్ధ విమానాలు, దసో సంస్థ నుండి దిగుమతి చేసుకుంటున్న రఫేల్ యుద్ధ విమానాలు. ఎట్ ద సేమ్ టైం సుకోయ్ యుద్ధ విమానాలు రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఇలాంటి అంశాలు. అండ్ పోసిడాన్ 8I, పోసిడాన్ 8I అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తుంది, ఒక విమానం ఇండియన్ నేవీలో పనిచేస్తుంది, ఇండియన్ నేవీ. సో పోసిడాన్ 8I P8I విమానాలను ఏ దేశం నుండి కొనుగోలు చేస్తున్నామంటే మనం అమెరికా. సో ఇలా ఏదైనా రక్షణ రంగానికి సంబంధించి ఒక ప్యాక్ట్, ఒక ఒప్పందం వార్తలు నిలుస్తుంది అంటే ఆ దిగుమతులు దేనికి సంబంధించినవి, విమానాల, మిసైల్సా, డ్రోన్సా, హెలికాప్టర్సా, ఇలాంటివి చూడండి. ఏ దేశం నుండి మన రక్షణ అవసరాలను తీర్చుకుంటున్నామో వాటిపైన ప్రత్యేకంగా ఒక చార్ట్ రూపంలో ప్రిపేర్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం బిట్ కాయిన్. మరొకసారి వార్తలు నిలిచింది బిట్ కాయిన్. ఇటీవల బిట్ కాయిన్ తరచూ వార్తలు నిలుస్తుంది. బిట్ కాయిన్ కాదు, క్రిప్టో కరెన్సీస్ అని గుర్తుంచుకోండి. సో క్రిప్టో కరెన్సీస్ ప్రస్తుతం చాలా వరకు కూడా ఒక హాట్ టాపిక్. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఒక కరెన్సీ. ఈ కరెన్సీని మనం చూడలేము, తాకలేము. జస్ట్ ఇది ఇమాజినరీ. మనం ఆన్లైన్లో మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం, దాన్ని మనం ఫిజికల్గా క్యాచ్ చేయలేము. సో అలాంటి క్రిప్టో కరెన్సీస్లో ఒకటి, ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ అంటేనే గుర్తుకొచ్చేది బిట్ కాయిన్. అలాంటి బిట్ కాయిన్ కి సంబంధించి ఇటీవల కొన్ని దేశాల వార్తలు ఇచ్చాయి. ఎల్ సాల్వడార్ ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాక్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ని జాతీయ కరెన్సీగా గుర్తించిన దేశము, అట్ ద సేమ్ టైం క్రిప్టో కరెన్సీని అఫీషియల్ లీగల్ టెండర్ గా గుర్తించిన దేశంగా ఎల్ సాల్వడార్ ని చూసాం. ఏదైతే ఉందో సెంట్రల్ అమెరికా ప్రాంతంలో ఉండే ఒక దేశం. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల పరాగ్వే క్రిప్టో కరెన్సీని లీగలైజ్ చేసిన రెండవ దేశంగా వార్తలు ఇచ్చింది. బిట్ కాయిన్ ని లీగలైజ్ చేసిన రెండవ దేశంగా వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల హంగేరీ రాజధాని బుడాపెస్ట్ ఉంటుంది కదా, బుడాపెస్ట్ అనే ప్రాంతంలో, హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో ఈ బిట్ కాయిన్ యొక్క సృష్టికర్త సటోషి నకమోటో, సటోషి గారి యొక్క విగ్రహం లేదా బిట్ కాయిన్ యొక్క స్టాచ్యూని కూడా అన్వీల్ చేయడం జరిగింది. ఇలాంటి అంశాలపైన ప్రత్యేకత చూడండి. అండ్ కొన్ని దేశాల విషయానికి వస్తే నైజీరియా లాంటి దేశము ఈ నైరా పేరుతో సొంత క్రిప్టో కరెన్సీని అభివృద్ధి చేసింది. అలా ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీకి సంబంధించి ప్రోత్సహిస్తూ ఇలాంటి దేశాలు వార్తలు నిలుస్తూ ఉంటే చైనా ఏం చెప్తుంది అంటే, చైనాకి సంబంధించిన వారి యొక్క ఫెడరల్ బ్యాంక్, అంటే చైనాకి సంబంధించిన అపెక్స్ బ్యాంక్, సుప్రీం బ్యాంక్, దాన్ని ఏమంటామంటే చైనా పీపుల్స్ బ్యాంక్ అంటాం. మన భారతదేశంలో ఆర్బీఐ బ్యాంకులకే బ్యాంక్ అంటాం కదా, బ్యాంకులకే బ్యాంకు, సుప్రీం బ్యాంక్, అపెక్స్ బ్యాంక్ అంటాం కదా. ఆర్బీఐ ఎలా అయితే పనిచేస్తుందో చైనాలో పీపుల్స్ బ్యాంక్ అనే ఒక బ్యాంక్ పనిచేస్తుంది. పీపుల్స్ బ్యాంక్, చైనా పీపుల్స్ బ్యాంక్ వారు ఏం చెప్పారంటే, చైనా దేశంలో అధికారికంగా అసలు క్రిప్టో కరెన్సీని గుర్తించలేదు. క్రిప్టో కరెన్సీస్ ఏమేమి ఉంటాయి? బిట్ కాయినే కానివ్వండి, ఇథీరియమే కానివ్వండి, లైట్ కాయినే కానివ్వండి, బిట్ కాయిన్, లైట్ కాయిన్, ఇథీరియం, రిపిల్, చాలా రకాలుగా ఉంటాయి క్రిప్టో కరెన్సీస్. వీటికి ఎలాంటి అనుమతులు మన చైనా దేశంలో లేదు. ఎవరైనా కూడా వీటి ద్వారా ట్రాన్సాక్షన్ చేసినా కూడా, వీటిపైన ఇన్వెస్ట్ చేసినా కూడా వారిపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. అండ్ మనీ లాండరింగ్ కోసం ఇలాంటి కరెన్సీస్ని ఎక్కువగా వాడుతున్నారని చెప్పేసి ఒక ప్రకటన కూడా చేసింది. మరి భారతదేశంలో ఇలాంటి క్రిప్టో కరెన్సీస్కి అనుమతి ఉందా అంటే భారతదేశంలో కూడా లేదు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇవన్నీ కృత్రిమ కరెన్సీ అంటాం, సింథటిక్ కరెన్సీ, మానవులు సృష్టించినవే. యాక్చువల్గా కరెన్సీస్ కూడా మానవులు సృష్టించినవి. కాకపోతే ఏంటంటే ఇదంతా కూడా ఆన్లైన్ విధానంలో టెక్నాలజీ ఆధారంగా రన్ అవుతాయి కాబట్టి టెక్నాలజీ అనేది ఏ రకంగా కూడా హ్యాక్ చేయొచ్చు, అది ఎంత బ్లాక్ చైన్ టెక్నాలజీతో ప్రయోగించినా కూడా. సో ఇలాంటి ప్రమాదాలను పసిగట్టి కొన్ని దేశాలేమో క్రిప్టో కరెన్సీస్ పైన నిషేధాజ్ఞలు విధిస్తే, కొన్ని దేశాలేమో క్రిప్టో కరెన్సీస్ని అధికారికంగా జాతీయ కరెన్సీస్గా గుర్తిస్తున్నాయి. అలాంటి దేశాలు గుర్తుంచుకోండి, అండ్ చైనాను గుర్తుంచుకోండి. ఇక చైనా విషయానికి వస్తే చైనా తరచూ ఇటీవల వార్తలు ఇస్తుంది. చైనా అనగానే SNT, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి చాలా అంశాలు మనం చూస్తాం. చైనా మార్స్ పైన ప్రయోగాలు, జురాంగ్ అనేది చైనాకి సంబంధించిన ఫైర్ గాడెస్ పేరు, అగ్ని దేవత పేరు జురాంగ్, మార్స్ రోయర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల చైనా సొంతగా వారి కోసం అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించ తలపెట్టింది. దాని పేరేంటి? తియాంగాంగ్. అందులో ఉండే ఒక క్యాప్సూల్ తియాన్ హే, అందుకోసం తలపెట్టిన ప్రత్యేకమైన ప్రయోగాలు లాంగ్ మార్చ్ Y74 అని చెప్పేసి ఇటీవల చాలా చూసాం. లాంగ్ మార్చ్ 7 Y4 అనే ఒక రాకెట్ ప్రయోగాన్ని చూసాము. ఎట్ ద సేమ్ టైం ఇటీవల నియో 01 అనే ఒక ప్రత్యేకమైన రోబో శాటిలైట్ ని చైనా లాంచ్ చేసింది. రోబో శాటిలైట్
NEO-01. దాని యొక్క ప్రత్యేకత ఏంటి? అంతరిక్షంలో చెత్త పేరుకుపోతుంది కదా, స్పేస్ డెబ్రిస్ అంటాం. అంతరిక్ష చెత్తను నిర్వహించడానికి, అంతరిక్ష చెత్తను మొత్తం కూడా స్వీకరించడానికి ప్రయోగించబడిన ఒక రోబో శాటిలైట్ NEO-01 ని ఏ దేశం ప్రయోగించింది అంటారు? చైనా. అండ్ ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా చైనా ఇటీవల వార్తలు ఇచ్చింది. చాలా విషయంలో ప్రపంచంలో మొట్టమొదటిసారి సింథటిక్ కెనాబినాయిడ్స్ ని రద్దు చేస్తూ వార్తలు ఇచ్చింది. ఇటీవలే మలేరియా రహిత దేశంగా కూడా చైనా వార్తలు ఇచ్చింది. మలేరియా రహిత 40వ దేశం. సో ఇలాంటి అంశాలు. ఎట్ ద సేమ్ టైం ఇటీవల చైనాకి సంబంధించి లిబరల్ ప్రిన్సిపల్స్ ని చూస్తున్నాం. చైనా అంటేనే పాపులేషన్ కంట్రోల్, జనాభా నియంత్రణ. అలాంటి జనాభా నియంత్రణ విషయంలో పకడ్బందీగా ఉండే చైనా జనాభా విషయంలో ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. సో 2 కిడ్ పాలసీ, 3 కిడ్ పాలసీ అని చెప్పేసి తరచు మనం చూస్తున్నాం. ఇలాంటి అంశాలతో తరచు చైనా వార్తలు నిలుస్తుంది. అండ్ చైనాకి సంబంధించి ఇటీవల సూపర్లేటివ్స్ కూడా వార్తలు ఇచ్చాయి. బైహెథాన్ అనే ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ చైనా. మొట్టమొదటి కూడా అక్కడే ఉంది. ప్రపంచంలో అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కూడా వారి దేశంలో ఉంది, 3 గార్జెస్. సో ఇలాంటివన్నీ కూడా లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఒక ప్రత్యేకమైన వేడుక, మహోత్సవం వార్తలు ఇచ్చింది. దాని పేరు ఏంటంటే బిజోయ సాంస్కృతిక్ మహోత్సవ్. బిజోయ सांस्कृतिक महोत्सव. బిజోయ సాంస్కృతిక మహోత్సవ్ అనే ఒక ప్రత్యేక వేడుక ఎక్కడ జరుగుతుందంటే కోల్కతా వేదికగా జరుగుతుంది. కోల్కతా. సో కోల్కతా వేడుకగా దేనికి జ్ఞాపకార్థం అంటే ఇది 50 ఇయర్స్ సెలబ్రేషన్స్, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఒక విక్టరీకి చిహ్నంగా, ఒక విక్టరీకి జ్ఞాపకంగా. ఏ విక్టరీ? 50 ఇయర్స్ ఆఫ్ విక్టరీ అని చెప్పేసి ఇటీవల తరచు మనం ఏం చర్చించుకుంటున్నాం? ఇండియా పాకిస్తాన్ సంబంధించి 1971 వార్. యాక్చువల్గా 1971కి చాలా హిస్టరీ ఉంది. 1971 వార్ అనగానే భారతదేశం ఒక రకంగా ఈస్ట్ పాకిస్తాన్ కోసం చేసిన ఒక యుద్ధం అనుకోవచ్చు. ఈస్ట్ పాకిస్తాన్ మనకు భారతదేశం స్వాతంత్రం రాకముందు ఆగస్టు 14th విభజన ఘోరాల స్మారక దినోత్సవం అని చెప్పేసి ఇటీవల తరచు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. విభజన ఘోరాల స్మారక దినోత్సవం, పార్టిషన్ హారర్స్ డే అంటాం. ఆగస్టు 14th 1947 ఆ రోజున భారతదేశం, అఖండ భారత్ అనేది ముక్కలుగా చేయడం జరిగింది. ముక్కలు అంటే ఏంటి? విడదీయడం జరిగింది. ముస్లిం ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటే వాటిని ఇస్లాం దేశం పాకిస్తాన్ ఏర్పడింది. అలా పాకిస్తాన్ ఏర్పడినప్పుడు ఒక దేశం 2 ప్రాంతాలుగా ఏర్పడింది. ఒకటేమో వెస్ట్ పాకిస్తాన్, ప్రస్తుతం చూస్తున్న మన వెస్ట్ పాకిస్తాన్ ఉంది కదా, పాకిస్తాన్. అండ్ సెకండ్ వచ్చేసి ఈస్ట్ పాకిస్తాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్. అలాంటి ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ మధ్య చాలా యుద్ధ వాతావరణం ఉండే, రెండింటి మధ్య కూడా ఘర్షణ ఉండే. అలాంటి ఘర్షణలో ఇండియా జోక్యం తీసుకుని అప్పుడు ప్రధానమంత్రిగా మనకు ఇందిరాగాంధీ గారు ఉండే. సో అలా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి హయాంలో 1971లో వీరికి మద్దతిస్తూ, ఈస్ట్ పాకిస్తాన్కి మద్దతిస్తూ ఈస్ట్ పాకిస్తాన్ స్వాతంత్రం పొందడంలో కీలక పాత్ర పోషించిన యుద్ధము అది 1971. సో ఈస్ట్ పాకిస్తాన్ కోసం పాకిస్తాన్తో మనం నేరుగా యుద్ధం చేశాం. ఆ విజయానికి 50 సంవత్సరాల జ్ఞాపకార్థం 2021. అండ్ వీరికి స్వాతంత్రం చెందించి 50 సంవత్సరాలు. అందుకే 1971 అనేది 2 దేశాలకు ఇంపార్టెంటే, ఒకటి ఇండియాకి, ఒకటి బంగ్లాదేశ్కి. అలాంటి 50 సంవత్సరాల వేడుకను ఇటీవల ఇండియన్ ఆర్మీ ఈ సెప్టెంబర్ 26th ఈ రోజు నుండి ప్రారంభించేసేసి సెప్టెంబర్ 26 నుండి సెప్టెంబర్ 29th వరకు నిర్వహిస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అందులో భాగంగా ఎక్కడ జరుగుతుంది అంటే మనకు కోల్కతా, వెస్ట్ బెంగాల్ అని గుర్తుంచుకోండి. కోల్కతా అంటే ఏంటి? మనకు ఆటోమేటిక్గా బంగ్లాదేశ్ పక్కనే ఉంటుంది. అంటే మనకు వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్తో సరిహద్దు ఉన్న రాష్ట్రం కాబట్టి. సో జస్ట్ బిజోయ సాంస్కృతిక మహోత్సవ్ ఈ సంవత్సరం 50 సంవత్సరాల వేడుకలు, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ని ఇండియన్ ఆర్మీ వారు సెలబ్రేట్ చేశారు. ఏ ప్రాంతంలో అంటే కోల్కతా. ఎందుకోసం అంటే ఈ స్టోరీ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాంటీ డంపింగ్ డ్యూటీ సంబంధిత అంశంతో ఒక యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ వార్తలు ఇచ్చింది. యాంటీ డంపింగ్ డ్యూటీ సంబంధిత అంశంతో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటున్నాను. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే ఏంటంటే ఒక ఫార్మా ప్రోడక్ట్ దిగుమతి పైన ఒక ప్రత్యేక ఆంక్షలు అనే అంశం. దీనికి సంబంధించి ఒక సంస్థ పేరు, ఒక విభాగం, ఒక డిపార్ట్మెంట్ పేరు గుర్తుంచుకోండి. ఆ డిపార్ట్మెంట్ ఏంటంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అంటున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ని అబ్జర్వ్ చేయండి. సో డైరెక్టర్ జనరల్ అంటే ఒక డిపార్ట్మెంట్, దేనికి సంబంధించి?
ట్రేడ్ కి సంబంధించి, ట్రేడ్ అంటేనే ఎగుమతులు దిగుమతులు. ఇక్కడ ఎగుమతులు దిగుమతులు అంటున్నాను కాబట్టి భారతదేశంలో ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ట్రేడ్ రిలేటెడ్ కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అంటేనే వాణిజ్య మంత్రిత్వ శాఖ. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది? ఎగుమతులు దిగుమతులు, కామర్స్, ట్రేడ్ కి సంబంధించి నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారు. ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఎవరు మినిస్టర్ గా ఉన్నారు? పీయూష్ గోయల్ గారు. సో అలాంటి మినిస్ట్రీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన విభాగం, ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ ఏంటి? డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్. వారు ఏం చెప్తున్నారంటే ఒక యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. ఆ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సెఫ్ ట్రయాక్సోన్. సెఫ్ ట్రయాక్సోన్ సోడియం స్టెరైల్. పేరు గుర్తుంచుకోండి, సెఫ్ ట్రయాక్సోన్ అని గుర్తుంచుకోండి, లేదంటే సెఫ్ ట్రయాక్సోన్ సోడియం స్టిరైల్ అనేది ఒక యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. ఇక్కడ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే ఏం లేదు, ఒక ఫార్మా ప్రోడక్ట్. ఎగ్జాంపుల్, మనం జ్వరం వచ్చినప్పుడు యాంటీపైరెటిక్ మెడిసిన్ తీసుకుంటాం. యాంటీపైరెటిక్, పైరో అంటే ఎక్కువ టెంపరేచర్ ఉండదని పైరో అంటాం. సో అలా పైరో కండిషన్స్ కి యాంటీగా పనిచేసేది యాంటీపైరెటిక్. అంటే మన టెంపరేచర్ ని డిక్రీజ్ చేయడానికి, అంటే జ్వరానికి వచ్చినప్పుడు మనం తీసుకునే సిరప్ కానీ మెడిసిన్స్ ఉంటాయి కదా, వాటిని యాంటీపైరెటిక్ అంటాం. అలాంటి మెడిసిన్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? పారాసిటమాల్. సో పారాసిటమాల్ అనేది యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. అలాంటి పారాసిటమాల్ ముడి పదార్థాన్ని ఉపయోగించుకొని ఒక సంస్థ, వారు ఎక్స్ అనే ఒక సంస్థ టాబ్లెట్ రూపంలో మనకు తయారు చేస్తుంది మందులను. ఇంకొక సంస్థ ఇంజెక్షన్ రూపంలో తయారు చేయడం జరుగుతుంది. ఇంకొక సంస్థ సిరప్ రూపంలో తయారు చేస్తుంది. అలా మోడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ మెడిసిన్స్ తయారు చేస్తారు కదా, కానీ ముడి పదార్థం ఏంటి? పారాసిటమాల్. పారాసిటమాల్. అలా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక ముడి పదార్థం అన్నట్టు, ఫార్మా ప్రోడక్ట్. సో మరి ఇక్కడ సెఫ్ ట్రయాక్సోన్ సోడియం స్టీరైల్ అంటే ఏంటంటే మానవుడిలో రెస్పిరేటరీ డిసీజెస్ ఉంటాయి కదా, శ్వాసకోశ వ్యాధులు ఉంటాయి కదా, అలాంటి శ్వాసకోశ వ్యాధుల బారిన పడిన వారికి ఈ మెడిసిన్ ఏదైతే ఉంటుందో దీని ఆధారంగా, ఈ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఆధారంగా తయారు చేసిన ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇస్తారు. అలాంటి ఈ మెడికేషన్ ఏదైతే ఉంటుందో, ఈ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటుందో, ఈ రా మెటీరియల్ ని మనం చైనా నుండి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. చైనాలో ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది ఈ ఏపీఐ. సో అలా చైనా ఏం చేస్తుంది? ఉత్పత్తి చేసేసి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది. ఈ రోజు సమస్య ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ చైనా నుండి ఎగుమతి అవుతుంది, భారతదేశంలోకి దిగుమతి అవుతుంది. ఆటోమేటిక్ గా దిగుమతి అవుతున్నప్పుడు మన భారతదేశంలో స్వదేశీయంగా పనిచేస్తున్న సంస్థలు ఏవైతే ఉంటాయో, స్వదేశీయంగా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ బల్క్ డ్రగ్ ని ఉత్పత్తి చేస్తున్న సంస్థలు ఏవైతే ఉంటాయో చాలా వరకు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలా చైనా నుండి దిగుమతి అవుతున్న ఈ ప్రోడక్ట్ తక్కువ ధరలో మనకు అందుబాటులోకి రావడం ద్వారా భారతదేశంలోని స్వదేశీ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటితో పోటీ చేయలేకపోతున్నాయి. అంటే ఆటోమేటిక్గా ఈ చైనా నుండి వచ్చిన ఈ ప్రోడక్ట్ కి వచ్చే రేట్ ఏదైతే ఉంటుందో మన స్వదేశీయంగా తయారు చేసిన సంస్థలు ఏవైతే ఉంటాయో వాటితో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటున్నాయి. ఆటోమేటిక్ ఏం చేస్తుంది? భారత ప్రభుత్వం యాంటీ డంపింగ్ డ్యూటీని విధించబోతుంది. అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? ఈ దిగుమతి అవుతున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది అధిక మొత్తంలో ధర పలుకుతుంది అన్నట్టు. సో మన స్వదేశంలో తయారవుతున్న వస్తువులు ఏమైతే ఉంటాయో అవి తక్కువ మొత్తంలో మనకు అందుబాటులోకి వస్తాయి. ఆటోమేటిక్ గా ప్రజలు ఏం చేస్తారు? డిమాండ్ అండ్ సప్లై. సో తక్కువ ధరలో ఉన్న మన స్వదేశీ సంస్థలు తయారు చేసిన వాటిని మనం స్వీకరిస్తాం అన్నట్టు. అలా ఒక యాంటీ డంపింగ్ డ్యూటీని విధించండి అని చెప్తూ ఎవరికి రికమెండ్ చేశారు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అనే ఒక విభాగం, ఒక డిపార్ట్మెంట్ ఎవరికి రికమెండ్ చేసింది? సో భారత ప్రభుత్వానికి అంటున్నాను. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో ట్యాక్సులు కానీ పన్నులు కానీ విధించాలంటే భారత ప్రభుత్వానికి సంబంధించి ఒక కన్సర్న్ మినిస్ట్రీ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల భారతదేశంలో ఒక యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ సెఫ్ ట్రయాక్సోన్ సోడియం స్టెరైల్ ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటాం? మనం చైనా నుండి. సో భారతదేశంలో స్వదేశంలో కూడా అందుబాటులో ఉంది, కానీ చైనా ఏం చేస్తుంది? తక్కువ ధరలో విదేశాలకు ఎగుమతి చేస్తుంది. ఆటోమేటిక్గా తక్కువ ధరలో ఇది వచ్చేసరికి ఏంటంటే స్వదేశీ సంస్థలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. అలాంటి ప్రభావం నుండి మన స్వదేశీ సంస్థలను కాపాడుకోవాలంటే దీనిపైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో అందులో భాగంగా ఇటీవల యాంటీ డంపింగ్ డ్యూటీ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఫార్మా ముడి పదార్థం పేరు ఏంటంటే సెఫ్ ట్రయాక్సోన్ సోడియం స్టెరైల్. అండ్ ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అనగానే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. వారేం చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ భారత ప్రభుత్వానికి ఒక రికమెండేషన్ ఇచ్చారు, దీనిపైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించండి, మన స్వదేశీ సంస్థలను కాపాడుకుందాం అని చెప్పేసి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో మెడిసిన్స్ కి సంబంధించి భారత ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన స్కీమ్ ని రూపకల్పన చేసింది. ఆ స్కీమ్ ఏంటంటే మెడికల్ డివైజెస్ పార్క్స్. మెడికల్ డివైజెస్
పార్క్స్, మెడికల్ డివైజెస్ పార్కులు అంటున్నాను. అంటే మెడికల్ డివైజెస్ ని తయారు చేసే, మ్యానుఫ్యాక్చర్ చేసే పార్కులు, అంటే ప్రత్యేకమైన ప్రాంతాలు అన్నట్టు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక కొత్త స్కీమ్ ని రూపకల్పించింది. ఆ స్కీమ్ లోని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం ఇక్కడ చూద్దాం. అదేంటంటే టు డెవలప్ 4 మెడికల్ డివైజ్ పార్కులు. అంటే భారతదేశంలో 4 మెడికల్ డివైజెస్ పార్కులు. మెడికల్ డివైజెస్ పార్కులు అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మనకి కావలసిన మిషన్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్, ఎంఆర్ఐ స్కాన్ చేసే ఒక మిషన్ ఉంటుంది, సిటీ స్కాన్ చేసే మిషన్ ఉంటుంది, లేదంటే జ్వరం వచ్చినప్పుడు థర్మామీటర్ ఉంటుంది కదా, ఆ థర్మామీటర్ కూడా మెడికల్ డివైస్ కిందకి వస్తుంది. సో బీపీ చెక్ చేయడానికి ఒక పరికరం ఉంటుంది. ఇలాంటివన్నిటి కూడా మెడికల్ డివైజెస్ అంటాం. అంటే మనం వైద్య పరిభాషలో మనకు ఉపయోగపడే, ఏదైనా జబ్బు చేసినప్పుడు మన పైన ప్రయోగించే పరికరాలు ఉంటాయి కదా, వాటిని తయారు చేసే వాటిని ఏమంటారు? మెడికల్ డివైజెస్ పార్కులు అంటారు. అలాంటి మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కులను భారతదేశంలో 4 ప్రాంతాలు ఏర్పాటు చేయబోతున్నారు. సో టు డెవలప్ 4 మెడికల్ డివైస్ పార్కులు, ఇవి చాలా పెద్ద అన్నట్టు మెడికల్ పార్కులు ఇండియా విత్ పార్ట్నర్షిప్ ఆఫ్ స్టేట్స్. అంటే స్టేట్స్, రాష్ట్రాల యొక్క భాగస్వామ్యం తీసుకొని రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం దేశంలో 4 మెడికల్ డివైజెస్ పార్కులను ఏర్పాటు చేస్తారు. అంటే ఇక్కడ మెడికల్ డివైస్ పార్కులో మెడికల్ డివైజెస్ ని ఉత్పత్తి చేస్తారు అన్నట్టు. అండ్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ టు ద స్టేట్స్ విత్ ద మాక్సిమం లిమిట్ ఆఫ్ INR 100 crore పర్ మెడికల్ డివైస్ పార్క్. అంటే ఇక్కడ 4 ఏర్పాటు చేస్తారు కదా, ఒక్కొక్క మెడికల్ డివైస్ పార్క్ కోసం మాక్సిమం సీలింగ్ 100 crores వరకు భారత ప్రభుత్వం ఫైనాన్షియల్ ఎయిడ్, ఆర్థిక సాయాన్ని ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. అంటే ఒక రాష్ట్రం, ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో కనుక ఈ 4 పార్కుల్లో ఒకటి కనుక శాంక్షన్ అయింది అనుకోండి, ఏమవుతుంది? కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కలిసి సంయుక్తంగా మెడికల్ డివైస్ పార్క్ ని నిర్మిస్తారు. అలా సంయుక్తంగా అంటే కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రంలో నిర్మించబోయే మెడికల్ డివైస్ పార్క్ మ్యాక్సిమం ఎంత ఇస్తారు అంటే 100 crore రూపీస్ మాత్రం ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తారు. మిగతా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, పార్క్స్ విల్ హ్యావ్ కామన్ ఫెసిలిటీస్ స్పెసిఫిక్ టు మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మెడికల్ డివైజెస్, వైద్యపరమైన పరికరాలను తయారు చేయడానికి అనువైన పరిస్థితులన్నింటినీ కూడా రాష్ట్రాలు అనేవి వీటికి ప్రొవైడ్ చేస్తుంటుంది. అండ్ INR 400 crore అవుట్లే అప్రూవ్డ్ ఫర్ ద నెక్స్ట్ 5 years. ఇక్కడ ఏంటి? రానున్న 5 ఏళ్లలో ఈ మెడికల్ డివైజెస్ పార్కులను ఏర్పాటు చేస్తారు. ఆటోమేటిక్ గా ఒక మెడికల్ డివైస్ పార్క్ గరిష్టంగా ఫైనాన్షియల్ ఎయిడ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత? 100 crores. ఆటోమేటిక్ ఎంత? 400 crores. సో మాక్సిమం అవుట్లే ఆఫ్ 400 crores విల్ బి గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఈ ప్రోగ్రామ్ లో భాగంగా రానున్న 5 సంవత్సరాల్లో 400 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం ఖర్చు చేయబోతోంది. జస్ట్ మెడికల్ డివైజెస్ పార్క్ అంటే ఏంటంటే మెడికల్ డివైజెస్ ని తయారు చేయడానికి ఉద్దేశించబడిన ఒక పెద్ద పార్కులు ఆల్రెడీ ఉంటాయి. చిన్న మనకి ఇండస్ట్రీస్ చూస్తూ ఉంటాం. అలాంటిది ఒక పార్క్ అంటే ఏంటంటే ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో సెజ్ లాగా ఉంటుంది అన్నట్టు, స్పెషల్ ఎకనామిక్ జోన్ లాగా ఒక ప్రత్యేక ప్రాంతంలో రకరకాల మెడికల్ డివైజెస్ ని ఉత్పత్తి చేస్తారు అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో మేకింగ్ ఇండియా హబ్ ఫర్ మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక్కడ థీమ్ గా గుర్తుంచుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక అంశం NSS అవార్డ్స్. NSS అంటే ఏంటి? నేషనల్ సర్వీస్ స్కీమ్, జాతీయ సేవా పథకం అంటాం. జాతీయ సేవా పథకం. భారతదేశంలో NSS ఫౌండేషన్ ఇయర్ ఏంటి? 1969. 1969 సంవత్సరంలో NSS అనే ఒక స్కీమ్ రావడం జరిగింది. NSS అంటే మనకు డిగ్రీ కాలేజీలో చదువుతూ ఉంటాం, ఇంటర్ కాలేజీలో ఉంటాం, స్కూల్ లెవెల్ నుండి కూడా దేశ సేవ చేయడం అన్నట్టు. NCC ఏమో నేషనల్ క్యాడెట్ కార్ప్స్, అక్కడ మొత్తం క్రమశిక్షణ, ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మొత్తం మిలిటరీ ట్రైనింగ్ లాగానే ఉంటుంది. NSS అంటే ఏంటంటే సోషల్ యాక్టివిటీస్కి సంబంధించి. సో NSS అనేది భారతదేశంలో 1969లో రావడం జరిగింది. నాట్ మీ బట్ యూ అనేది మోటో. నాట్ మీ బట్ యు అనేది NSS యొక్క ఒక మోటో, ఒక ఇతివృత్తం అన్నట్టు. అలాంటి NSS కి సంబంధించి 1993, 1994 ఈ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన పురస్కారాల ప్రదానాన్ని ప్రారంభించింది. అంటే ప్రతి ఏటా NSS కి సంబంధించి అద్భుతమైన కృషి చేస్తున్న వ్యక్తులు కానీ వాలంటీర్లు కానివ్వండి వారిని గుర్తించి NSS అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అలా ఈ రోజు 2019, 2020 సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా 42 మందిని మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్, ఇక్కడ గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ లో ఈ NSS అవార్డ్స్ ప్రదానం అనేది జరుగుతుంది. ఎవరిస్తారంటే రాష్ట్రపతి గారు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2019, 2020 సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా 42 మందిని సెలెక్ట్ చేసింది భారత ప్రభుత్వం. వారందరికీ బెస్ట్ వాలంటీర్లు, NSS కి సంబంధించి జాతీయ సేవా పథకంలో అద్భుత కృషి చేస్తున్నారని గుర్తించిస్తారన్నట్టు. అందులో ఈ
42 మంది పేర్లు అవసరం లేదు. ఇక్కడ మనకు ఇద్దరు పర్సన్స్ గుర్తుంచుకోండి. సో మన తెలుగు వారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ ఇద్దరు పేర్లు గుర్తుంచుకోండి. ఒకరు గుంటూరుకి సంబంధించిన వ్యక్తి, గుంటూరు జిల్లా. ఇంకొకరు విశాఖపట్నంకి సంబంధించిన వ్యక్తి. ఒకరు ఇంజనీరింగ్ కాలేజ్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా పనిచేస్తున్నారు. ఇంకొక పర్సన్ వచ్చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా. వాళ్ళ పేర్లు ఏంటంటే రాష్ట్రపతి నుంచి వీళ్ళు పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. వారి పేర్లు వచ్చేసి పాములపాటి అశోక్ రెడ్డి గుంటూరు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియాల సాయి, ఇతను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని ఒక కళాశాలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా పనిచేస్తున్నారు. ఇతను వచ్చేసేసి మనకు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నారు, ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్. సో జస్ట్ పర్సన్స్ పేర్లు గుర్తుంచుకోండి. ఎన్ఎస్ఎస్ అవార్డ్స్ పొంది వార్తలు నిలిచిన ఇద్దరు తెలుగు వ్యక్తుల పేర్లు ఏంటి, రాష్ట్రపతి గారి చేతుల మీద కాబట్టి ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి పాములపాటి అశోక్ రెడ్డి గారు ఫస్ట్ పర్సన్, అండ్ సెకండ్ వచ్చేసి ధనియాల సాయి గారు. అలా ఇటీవల కాలంలో నేషనల్ యూత్ అవార్డ్స్ అండ్ నేషనల్ టీచర్స్ అవార్డు, బెస్ట్ టీచర్స్ అవార్డు అని చెప్పేసి తెలుగు రాష్ట్రాల నుండి 4 పర్సన్ చెప్పాను. మన తెలంగాణకు సంబంధించి 2 అండ్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2, అలా 4 పేర్లు. ఇలాంటి పర్సన్స్ వార్తలు ఇస్తే కూడా చూడండి, అలా దేశవ్యాప్తంగా ఒక 40-50 మంది వార్తలు ఇచ్చినా కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే ఉంటారో వారిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూడండి, వాటిపైన ప్రశ్న అడుగుతారు. అండ్ నెక్స్ట్ కమలా బాసిన్. కమలా బసిన్. యాక్చువల్గా కమలా బసిన్ గారు 1946లో జన్మించారు. అప్పుడు బ్రిటిష్ పరిపాలిత ప్రాంతం పంజాబ్ ప్రావిన్స్లో జన్మించడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. మరి కమలా బాసిన్ గారు ఈరోజు ఎందుకు వార్తలు ఇచ్చారంటే తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు, కన్ను మూస్తూ వార్తలు ఇచ్చారు. కమలా బాసిన్ గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే మహిళా హక్కుల కార్యకర్త అంటారు. సో విమెన్ రైట్స్ కోసం అల్లు పెరగని పోరాటం చేశారు. తన తుది శ్వాస విడిచే వరకు కూడా మహిళలకి కల్పించబడిన హక్కులపై పోరాడిన ఒక ఉద్యమకారిణిగా గుర్తింపు పొందారు. దేశంలో మహిళలకు సంబంధించి హక్కులు చాలా ఉన్నాయి, కానీ అమల్లో మాత్రం లేవు. అలాంటి మహిళలకి సంబంధించి ప్రస్తుతం దేశంలో చూడండి, ఎగ్జాంపుల్ సమస్య అనుకోదు, కొన్ని ప్రాంతాల్లో పితృస్వామ్య వ్యవస్థ ఉంది. అంటే ఫాదర్ అనేవారు ఎవరైతే ఉంటారో, మేల్ ఎవరైతే ఉంటారో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అన్నట్టు. అలాంటి పితృస్వామ్య వ్యవస్థ మాత్రమే ఉండాలి, మహిళ కూడా సమానం అన్నప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ కూడా ఉండొచ్చు కదా అని చెప్పేసి తను చాలా వరకు కూడా ప్రకటించడం జరిగింది. అలా మహిళలకు కల్పించబడిన హక్కులు ఏవైతే ఉంటాయో భారతదేశంలో, ఆ హక్కులపైన అవగాహన కల్పిస్తూ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు పోరాటాన్ని ముందుండి నడిపించిన ఒక ఉద్యమకారిని కమలా బసిన్ గారు ఇటీవల తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. ఇలాంటి పర్సన్ చూడండి, జస్ట్ ఎగ్జామినేషన్ 2 పాయింట్ అడుగుతారు. ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన కమలా బసిన్ గారు ఏ రంగంలో గుర్తింపు పొందారంటే ఒక ఉద్యమకారిణి. ఎవరికి సంబంధించిన ఉద్యమకారిని? మహిళా హక్కుల కార్యకర్త, మహిళా హక్కుల ఉద్యమకారిని అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇలాంటి పర్సన్ చాలా మంది మనం చూసాం. ఇటీవల కాలంలో గేల్ ఆంబెట్ గారు సో మహారాష్ట్రలో మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఇలాంటి పర్సన్ ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో నిలిచిన పుస్తకాలు. సో ఫస్ట్ పుస్తకం వచ్చేసి ద లాంగ్ గేమ్ అనే ఒక పుస్తకం వార్తల్లో నిలిచింది. ద లాంగ్ గేమ్ పుస్తకం పేరు గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక ప్రముఖ పుస్తకం లాంగ్ గేమ్. ది లాంగ్ గేమ్ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటారు? విజయ్ గోఖలే గారు. విజయ్ గోఖలే. ఆథర్ పేరేంటి? విజయ్ గోఖలే. మరి ఎవరు విజయ్ గోఖలే అంటే మాజీ ఫారెన్ సెక్రటరీ. ఒకప్పుడు ఫారెన్ సెక్రటరీగా అద్భుతమైన గుర్తింపు పొందిన వ్యక్తి విజయ్ గోఖలే గారు. ఫారెన్ సెక్రటరీ అంటున్నాను అంటే ఏంటి? విదేశాలకు సంబంధించి భారత్ ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిపైన అద్భుతమైన ప్రతిభ ఉన్న వ్యక్తి అన్నట్టు. అందులో భాగంగా విజయ్ గోఖలే గారు ఏం చేశారంటే ఇండియా చైనా రిలేషన్స్, ఇండో సైనో రిలేషన్స్ కి సంబంధించి ఇతివృత్తంగా తీసుకొని రాయబడిన పుస్తకమే ది లాంగ్ గేమ్ అనే ఒక పుస్తకం. ఈ పుస్తకం యొక్క ట్యాగ్ లైన్ ఏంటి అంటే హౌ ద చైనీస్ నెగోషియేట్ విత్ ఇండియా. భారత్ చైనా సంబంధాలకి సంబంధించిన ఒక పుస్తకం అని గుర్తుంచుకోండి. ఏ రకంగా భారత్ చైనా సంబంధాలు కొనసాగుతున్నాయి, ఏ రకంగా ఈ 2 దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తూ వస్తున్నాయి, ఇలాంటి అన్ని అంశాలు చారిత్రక నేపథ్యం నుండి కూడా రాసిన ఒక పుస్తకం అని గుర్తుంచుకోండి. జస్ట్ పుస్తకం పేరేమో ద లాంగ్ గేమ్ అనే ఒక పుస్తకం. ఆథర్ ఎవరు? విజయ్ గోఖలే. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఈ పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు తీసుకొచ్చారు. పెంగ్విన్ పబ్లికేషన్స్ అంటేనే మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. పెంగ్విన్ పబ్లికేషన్స్ కి సంబంధించిన పుస్తకాలు ఏవైతే ఇటీవల వార్తలు ఇచ్చాయో అందులో ప్రముఖులు రాసిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, వాటి ఫస్ట్ గుర్తుంచుకోండి. సో అలా విజయ్ గోఖలేస్ ద లాంగ్ గేమ్ అనే ఒక పుస్తకం. ఇతివృత్తం ఏంటి? ఇండియా చైనా రిలేషన్స్, హౌ ద చైనీస్ నెగోషియేట్ విత్ ఇండియా. ఆల్రెడీ పుస్తకాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది, మరొకసారి ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఇంకొక పుస్తకం, ఇది కూడా ఇండియా చైనా రిలేషన్స్ కి సంబంధించిన పుస్తకమే. ఈ పుస్తకం పేరు ఏంటంటే ద ఫ్రాక్చర్డ్ హిమాలయ. ద ఫ్రాక్చర్డ్
హిమాలయ అనే ఒక పుస్తకం. ఫ్రాక్చర్ అనే పదాన్ని మనం ఎక్కడ వాడతామంటే ఆర్థోపెడిక్ కి సంబంధించి ఎముకలు విరిగినాయి అలాంటి పదాలు ఇస్తాం. అంటే ఇక్కడ ద ఫ్రాక్చర్డ్ హిమాలయ అంటే రెండు దేశాల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి బీటలు వారాయి అంటే రెండు దేశాలు ఏంటంటే ఇండియా చైనా మధ్య సంబంధాల్లో ఏ రకమైన పగుళ్ళు వచ్చాయి అనే ఒక ఇతివృత్తం ఆధారంగా రాయబడిన పుస్తకం ద ఫ్రాక్చర్డ్ హిమాలయ. ఇండియా, టిబెట్, చైనా ఏ సంవత్సరాలకు సంబంధించి రాయబడింది హిస్టరీ ఇది? 1949 టు 1962. 1962 అంటేనే ఇండో సైనో ఒక వార్ అనుకోవచ్చు, చైనీస్ అగ్రెషన్. సో అలాంటి ఇతివృత్తానికి సంబంధించిన ఇండియా చైనాకి సంబంధించిన ఒక పుస్తకం ద ఫ్రాక్చర్డ్ హిమాలయ. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారంటే నిరుపమారావు. తను కూడా ఒక గొప్ప రచయిత, చాలా పుస్తకాలు రాశారు, చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలు గెలుపొందారు. అలాంటి నిరుపమారావు గారు రాసిన ఒక లేటెస్ట్ పుస్తకం ద ఫ్రాక్చర్డ్ హిమాలయ. ఏ దేశానికి సంబంధించి ఇతివృత్తంగా రాయబడిన పుస్తకం అంటారు? సో ఇండో సైనో రిలేషన్ సంబంధించి అండ్ 1962లో అప్పుడు చైనీస్ అగ్రెషన్ కి దారితీసిన పరిస్థితులు, అప్పుడు ఏ రకంగా భారత్ పోరాడింది, ఇలాంటి అంశాలన్నింటి కూడా ఇతివృత్తంగా ఇందులో పేర్కొనడం జరిగింది. అండ్ ఈ పుస్తకాన్ని కూడా పెంగ్విన్ పబ్లికేషన్స్ వారే మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్, ఎందుకంటే పెంగ్విన్ పబ్లికేషన్ సంబంధించిన పుస్తకాలు చాలా ప్రముఖమైనవి. సో ఈరోజు చైనాకి సంబంధించిన వార్తలు ఇచ్చిన ఈ రెండు పుస్తకాలను గుర్తుంచుకోండి. ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.